శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు. మంత్రి గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష, సభ్యులు చెప్పిన వివిధ అంశాలను కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రాజేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వరంగల్ హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం అనేది మన అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. మరి విద్యా వైద్యం ఈ రెండింటి మీద కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎంజిఎంలో కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఎంజిఎంకు వరంగల్ జిల్లాకే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, నల్గొండ, కరీంనగర్ నుంచి కూడా పేషెంట్స్ వస్తుంటారు అధ్యక్ష. మరి అట్లా దాంట్లో మొన్న సిటీ స్కానర్ ఖరాబ్ అయింది అని అంటే 2 రోజులు పడుతుంది అనేటప్పుడు 30 మంది వెయిటింగ్లో ఉంటే నిమ్స్కు పంపించవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. రెండోది విద్య అధ్యక్ష. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినందుకు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినందుకు. కానీ అధ్యక్ష, వరంగల్లో మరి జాగలేదు, పట్టణ ప్రాంతం అని చెప్పి ఇంతకుముందు హైదరాబాద్లో కూడా లేదని దానం నాగేందర్ అన్న గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లనే వరంగల్లో కూడా లేకపోతే యూనివర్సిటీలో ల్యాండ్ ఇవ్వాలని చెప్పారంటే సరే అని చెప్పి ఒప్పుకోవటం జరిగింది అధ్యక్ష. కానీ దానికి మరి టీఆర్ఎస్పీ కానీ ఏబీపీ కానీ ఈ 2 వింగ్స్ దాన్ని మాకు అక్కడ ఇవ్వద్దు, వేరే కాడ జాగ ఇవ్వాలి అని చెప్పి మిగతా సంఘాలన్నీ కూడా ఒప్పుకుంటే ఈ 2 సంఘాలు మాత్రం వాటిని వ్యతిరేకించుకుంటూ దాన్ని చేస్తున్నారు అధ్యక్ష. దాని మీద కూడా ప్రత్యేక చర్య తీసుకొని, ఎందుకంటే గతంలో వీళ్ళే కేజీ టు పీజీ కావాలని లొల్లిపెట్టిన వాళ్ళు వీళ్ళే. ఇవాళ కేవలం రాజకీయం చేసుకుంటూ బతకాలనే ఆలోచనతోటి ఇట్లాంటి అన్ని చేసుకుంటూ పోతున్నారు. ప్రజలు సింపతి పొందాలనో లేకపోతే తెస్తే మంచి పేరు వస్తుందని చెప్పి వ్యతిరేకించాలనో ఇట్లాంటి వాటి మీద వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష. కేజీ టు పీజీ అని పెట్టిన వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిందే వాళ్ళు. అన్ని సంఘాలు 30 సంఘాలలో 28 సంఘాలు ఒప్పుకున్నప్పుడు ఆ 2 సంఘాలలోనే ఇబ్బంది అయినట్టు వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. వాటి ఏదేమైనా దాన్ని అక్కడ కట్టి తీరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఈ ఒక్కటి ఫైనల్గా ఒకటే ఉన్నది అధ్యక్ష. కార్పొరేషన్ పరిధిలో 90% దాని మాఫ్ గురించి ఏదో పెనాల్టీ మీద దాని మీద ఉన్నదాని గురించి ఒక హైదరాబాద్ జిహెచ్ఎం ఇచ్చింది అధ్యక్ష. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా ఇచ్చేది ఉంటే చాలా సంతోషం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. శ్రీ కడియం శ్రీహరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మడి వరంగల్ జిల్లా చారిత్రక నేపథ్యము అందరికీ తెలుసు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక విద్యా సంస్థలు, ప్రధానంగా హెల్త్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, వెటర్నరీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, అనేక విద్యా సంస్థలు ప్రస్తుతం వరంగల్లో ఉన్నాయి. అదొక విద్యా కేంద్రంగా బాసిల్లుతున్నది. విద్యా కేంద్రంగా బాసిల్లడమే కాకుండా క్రీడలకు కూడా ఒక కేంద్రంగా వరంగల్ పట్టణము, వరంగల్ జిల్లా ఉన్నది అధ్యక్ష. వరంగల్ జిల్లా నుండి అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు కూడా అనేక మంది ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ను క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ కేంద్రంలో ఒక క్రికెట్ స్టేడియాన్ని నిర్మాణం చేయాలని, అదేవిధంగా ఒక రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ కూడా వరంగల్లో ఏర్పాటు చేయాలని, ఈ 2 విద్యా సంస్థలను నెలకొల్పడం ద్వారా తెలంగాణలో మనం క్రీడలను ప్రోత్సహించడానికి వీలవుతుందని చెప్పాము. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మన తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణం వరంగల్, కాబట్టి వరంగల్ అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని మాతో ఏకీభవించి తక్షణమే క్రికెట్ స్టేడియం నిర్మాణానికి, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే తాత్కాలికంగా ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్ మాత్రము ప్రారంభించుకోవడం జరిగింది.
అయితే క్రికెట్ స్టేడియంకి సంబంధించి శాశ్వత ప్రాతిపదిక పైన స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి సంబంధించి మనము ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి నిర్మాణాలను చేపట్టవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ నేను గౌరవ మంత్రివర్యులు, సంబంధిత మంత్రివర్యులు, ఏకనామధేయులు వాకిటి శ్రీయర్ గారు మిత్రులు ఇక్కడే ఉన్నారు. మా జిల్లా మంత్రి సోదరి కొండా సురేఖ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు మంత్రులతోని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చి, హామీ ఇచ్చి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి కూడా దాదాపుగా 5-6 నెలలు అవుతున్నది. తక్షణమే దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని త్వరితగతిన వరంగల్ కేంద్రంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మినిస్టర్ గారు సార్, సభలు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకొని ఇంతకుముందే దాని మీద చర్చ జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి వినియోగిస్తాం సార్. థ్యాంక్ యూ. శ్రీ రామచంద్ర నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ప్రజలంటేనే ఒక ఉద్యమ స్ఫూర్తి. తెలంగాణ ప్రజలు మరి త్యాగమూర్తుల త్యాగం, అదేవిధంగా ఉద్యమ నాయకుల మరి పోరాటం, అదేవిధంగా కవులు కళాకారుల సమూహంతో ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల్లో దోపిడీకి గురైంది అధ్యక్ష. కేసీఆర్ గారి నైజం ఏంటంటే అధ్యక్ష, రాత్రి వెళ్తున్నప్పుడు మాత్రమే బల్లి బయటికి వచ్చి పురుగులను చంపి తింటుంది అధ్యక్ష. ఆ తర్వాత దినం పగలంతా దేవుని ఫోటో వెనకాల దాక్కొని అప్పుడప్పుడు సౌండ్ చేస్తుంటుంది అధ్యక్ష. ఇక సౌండ్ విన్న ప్రజలు ఏమనుకుంటారంటే బల్లి పలికింది, మంచి శుభసూచకం అని చెప్పేసి సంతోషపడుతుంటారు అధ్యక్ష. ఆ విధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయంగా, అదేవిధంగా ఉద్యోగ నియామకాలు, అదేవిధంగా గోదావరి కృష్ణా జలాలని ఆగం చేసిన అధ్యక్ష. అయితే దాంట్లో మా డోర్నకల్ నియోజకవర్గం బాగా ఇబ్బంది పడ్డది అధ్యక్ష. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గతంలో మంత్రి చేసిన నాయకుడు కాంగ్రెస్ నుండి కేసీఆర్ నాయకత్వంలో ఏదో మరి సాధించుకుందాం నియోజకవర్గంలో అని వెళ్తే ఒక్క పని కూడా 10 సంవత్సరాల్లో ఎలాంటి చేయలేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులు, మన ఆర్థిక శాఖ మంత్రులు మరి పెద్ద మనసుతోని ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్, 100 పడకల ఆసుపత్రి, 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇచ్చారు అధ్యక్ష. వారికి మా డొన్నకల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా మరి మన విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారికి విన్నపం, తండాలంలో చాలా ఇండ్లపై నుంచి కరెంటు హైటెన్షన్ 11 kV వైర్లు పోతున్నాయి అధ్యక్ష. ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. వారు గతంలో నాకు ఒక 5,000 కరెంట్ పోల్లు కూడా మరి ఇవ్వడానికి సుముఖంగా మరి సార్ ఒప్పుకున్నారు. అవి కొంచెం తొందరగా ఇచ్చి మరి ఆ SDF ద్వారా ఎస్టిమేషన్ కూడా చేసిరు సార్. వాటి కొంత నిధులు కేటాయించి ఆ కరెంటు వైర్లు తక్షణమే మరి జరపాలని, అదేవిధంగా మరి అధ్యక్ష చెక్ డ్యాములు ఇంతకుముందు రమణారావు గారు చెప్పినట్టు ఇసుక దోపిడితోని మొత్తం చెక్ డ్యాములన్నీ బ్రీచ్ అయినాయి అధ్యక్ష. ఇప్పుడు అక్కడ మా దగ్గర పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కూడా లేవు అధ్యక్ష.